హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఇప్పుడు దాకా 4 పోస్టులు అయితే వదిలారు దేవరా మూవీలో వచ్చి ఇంత వసూలు అయినాయి అని. తర్వాత ఏమైంది? మూవీ ఆగిపోయిందా? అసలు మూవీకి ఏం జరిగింది? మూవీ నుండి ఇప్పుడు దాకా ఎటువంటి అప్డేట్ లేదు. అదే కాకుండా దేవరా పార్ట్ 2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు అయితే వస్తున్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం భయ్య. ఎండింగ్ దాకా చూడండి, మీకు మంచి రసపత్రంగా అయితే ఉంటుంది. అసలు ఎవరు ఊహించిన ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. అయితే భయ్య దేవరా మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే డే 1 అనమాట 172 కోట్లు, అలాగే డే 2 243 కోట్లు, అలాగే డే 4 అనమాట 304 కోట్లు. తర్వాత పోస్టర్ అయితే రిలీజ్. పోస్టర్ రాకుండా 2 రోజులు ఆగింది. దాని తర్వాత ఒక పోస్టర్ అయితే వచ్చింది. ఏంటంటే 396 కోట్లు. దాపు మూవీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇది మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ అన్న రాజమౌళి గారిని మార్చి చూపించాడు భయ్య. ఆయన శాపాన్ని, అంటే ఆయన 20 ఏళ్ళ నుంచి పెట్టుకున్న దాన్ని, అంటే ఆయనతో ఎవరు సినిమా తీసినా సరే అది ఫ్లాప్ అవుతుంది. కానీ మన ఎన్టీఆర్ అన్న తిరిగి రాపించాడు భయ్య. అసలు అది మన ఎన్టీఆర్ అన్న. అదే కాకుండా ఈ మూవీలో మనకి కొద్దిగా వరా క్యారెక్టర్ని ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ చూపించుంటే మామూలు ఉండేది కాదు. దేవరా క్యారెక్టర్ని చూపించారు భయ్య. మామూలు వెంటికలు చూపించారా ఏంటి ఈ మూవీలో? అందుకనే అనమాట కలెక్షన్ల వర్షం. అయితే భయ్య ఇప్పుడు అనమాట ఈ మూవీకి మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశం ఇంకా పెరిగింది భయ్య. ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ అలాగే దసరా వస్తున్నాయి. దాని కారణంగా ఈ మూవీకి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా అనమాట ఈ మూవీ ఆడుతుందో లేదో అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు, కానీ ఆడుతుంది. అయితే ఈ మూవీ అనమాట తొందరలో, అంటే ఓటీటీలో మాత్రం ఇప్పుడే రాదు. దాదాపు 3 నెలలు గ్యాప్ తీసుకొని అయితే ఓటీటీలో అయితే వస్తుంది. అప్పుడు దాకా అనమాట ఈ మూవీ థియేటర్లోనే ఆడుతూ ఉంటుంది. బాలీవుడ్కి వెళ్ళి భారీ కలెక్షన్ వసూలు చేసింది ఈ మూవీ. అయితే ఉంటూ అక్కడ కూడా ఫెస్టివల్స్ వస్తూ ఉన్నాయి, అక్కడ కూడా హాలిడేస్ ఉన్నాయి. దాని కారణంగా అక్కడ మంచి కలెక్షన్ వసూలు చేసి ఉంది. అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే హాలిడేస్ అయితే ఇచ్చేశారు. దాని కారణంగా ఈ మూవీకి ఇంకా మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. కానీ డైరెక్టర్ కొరటాల శివ గారు అసలు ఎన్టీఆర్ అన్నకి దండం పెట్టేది. ఎన్టీఆర్ అన్న కనుక లేకపోతే దేవరా మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే దాంట్లో డైలాగ్ డెలివరీ చేయడం మన ఎన్టీఆర్ అన్నే. అలాగే ఆయుధాల పూజ సాంగ్కి ఎన్టీఆర్ అన్న ఏ విధంగా డ్యాన్స్ చేశాడు భయ్య. మరియు ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ మరియు వరాన్ని చూపించే విధానం, కానీ వరాన్ని కొద్దిగా డౌన్ చూపించారు భయ్య. కానీ ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ చూపించుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇప్పుడు దాకా అనమాట ఈ మూవీ అంటే 396 కోట్లు చూపించింది. దాదాపు 3 days అయితే అవుతుంది. అయితే ఈ మూవీకి ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ వస్తూనే ఉంటుంది, ఎందుకంటే హాలిడేస్ వచ్చాయి. దాని కారణంగా ఈ మూవీ కనీసం అనమాట నాకు తెలిసి 300 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు, కనీసం 600 కోట్లు వసూలు చేస్తుంది. అది ఎన్టీఆర్ అన్న పవర్ అంటే. ఎన్టీఆర్ అన్న పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేసేలా మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అంటే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు అయితే మనకైతే చూపించారు. ఏంటంటే కొడుకే చంపేలా, మరియు దీంట్లో ఇంకో క్యారెక్టర్ అనమాట లేడీ రమ్యకృష్ణ గారు అనమాట ఎత్తి క్యారెక్టర్ అనమాట. ఆవిడ ఈ మూవీలో వస్తుంది అని స్ట్రాంగ్గా అందరూ చెబుతున్నారు భయ్య. ఏంటంటే ఎత్తి అంటే ఒక లేడీ వైలెంట్ క్యారెక్టర్ అనమాట, లేడీ విలన్ అనమాట చెప్పాలంటే. అయితే ఆవిడ ఈ మూవీ మొత్తం ఆవిడ మీదే, కానీ చూపించలేదు ఆవిడ్ని. కానీ పార్ట్ 2లో ఖచ్చితంగా చూపిస్తారు. దీంట్లో బాబీ డియోల్ గారు ఉండాలి భయ్య. బాబీ డియోల్ గారు కొన్ని సీన్లు అయితే చూపించారు, అంటే కొన్ని సీన్లు తీశారు ఆయనతో. అదైతే ఈ మూవీలో అయితే మనకైతే చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే పార్ట్ 2 ఇంకా ట్విస్ట్గా అయితే ఉండబోతుంది. ఆ ట్విస్ట్లని పార్ట్ 1లోనే చూపిస్తే పార్ట్ 2కి ఎక్కువ ఇంప్రెషన్ ఉండదని ఈ మూవీ టీం అయితే ఇలా చేశారు భయ్య. అయితే రమ్యకృష్ణ గారు ఎవరు? ఇప్పుడు మురుగన్ ఉన్నారుగా, ఆయుధాలని తీసుకురామని చెప్పేవాడు. మురుగన్ పైన బాబీ డియోల్ పైన ఎత్తి లేడీ విలన్. ఈ విధంగా అయితే మూవీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కంగనాథ్ తీసిన రోలెక్స్ ఉందిగా, అంటే విక్రమ్ మూవీ, దీంట్లో సూర్య ఎలా ఉంటాడు అందరికీ హెడ్, ఆ రకంగా రమ్యకృష్ణ గారు ఈ మూవీలో హెడ్గా అయితే ఉండబోతున్నారు పార్ట్ 2లో. అయితే ఏం జరుగుతుందో అని చాలామంది అయితే ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ మామూలు వైలెంట్గా ఉండదంట. ఎందుకంటే బాబీ డియోల్ హెడ్, అలాగే మురుగన్ని చంపేశారని ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న మీద అయితే వీళ్ళైతే కసి పెట్టుకున్నారు భయ్య. దాని కారణంగా పార్ట్ 2 ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అయితే దేవరా మూవీ కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తుంది భయ్య ప్రజెంట్ అనమాట. కానీ మూవీ టీం మనకైతే చూపించలేదు. అందరూ అనమాట సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎన్టీఆర్ అన్నకి కంగ్రాట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన రాజమౌళి గారిని దాటేశారు భయ్య, ఆయన శాపాన్ని. అదే మెయిన్ రీజన్ అనమాట. అయితే మూవీకి ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే ఉండదు భయ్య. అసలు సునామీ క్రియేట్ చేస్తూ పోతుడు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, అదే మూవీకి ఇంకా ప్లస్ ఇంకా దసరా స్పెషల్ ఒక్క పెద్ద మూవీ కూడా లేదు భయ్య. అది మెయిన్ రీజన్ అనమాట. అన్ని తుపాకీ సినిమాలే. ఎన్టీఆర్ అన్న మా సినిమా కాబట్టి
అది కలెక్షన్ వర్షం అయితే కురిపిస్తుంది భయ్య. ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.